శుభోదయం పిల్లలందరికీ. బాగున్నారు కదా నాన్న? మీరు మండే క్లాస్ విన్నారు. మండే క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాము? సెకండ్ లెసన్ నేనెరిగిన బూరుగుల. పాఠ్య రచయిత పివి నరసింహారావు అని. పివి నరసింహారావు 1921లో పుట్టాడు, 2004లో చనిపోయాడు. బహుభాషావేత్త, దాదాపు కూడా 17 భాషలలో కూడా అనర్గళంగా మాట్లాడగలిగినటువంటి గొప్ప రాజకీయవేత్త. మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశాడు, భారతదేశానికి ప్రధానమంత్రిగా కూడా పనిచేసినటువంటి గొప్ప రాజనీతి పరుడు, ప్లస్ గొప్ప దేశభక్తుడు, ప్లస్ గొప్ప రచయిత. విశ్వనాథ సత్యనారాయణ రాసినటువంటి 1000 పడగలు అనే ఒక నవలని హిందీలోకి సహస్ర ఫన్ అనే పేరుతో ట్రాన్స్లేట్ చేశాడని, దానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చిందని తెలుసుకున్నాము. అంతేకాకుండా పివి నరసింహారావు తన ఆత్మకథను ది ఇన్సైడర్ అనే పేరుతో రాసుకున్నాడు. అంతేకాకుండా ఫన్ లక్షత్ కోన్ గతో అనేటువంటి ఒక మరాఠీ పుస్తకాన్ని కూడా అవలా జీవితం అనే పేరులో తెలుగులోకి అనువదించడం జరిగింది. నిరాడంబరమైనటువంటి జీవితము, నిజాయితీ, దేశభక్తి కలిగినటువంటి పివి నరసింహారావు తన జీవిత పర్యంతము కూడా స్థిత ప్రజ్ఞతతో ఒక నిండు గుండెలాగా దేశం కోసము తను ఎంతో సేవ చేసినటువంటి ఒక గొప్ప ఆర్థిక సంస్కరణ పితామహులుగా పేరొందినటువంటి వ్యక్తి. ఇతని పూర్తి పేరు పాములపర్తి వెంకట నరసింహారావు. వరంగల్ జిల్లా, రూరల్ వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలో ఉన్నటువంటి లక్నేపల్లిలో పుట్టాడు. భీమదేవరపల్లి వంగర గ్రామస్తులైనటువంటి రుక్మిణమ్మ, రంగారావులు అతన్ని దత్తత తీసుకోవడం జరిగింది. అతను రాసిందే నేనెరిగిన బూరుగులు అనేటువంటి పాఠ్యభాగం. ఇదొక వ్యాసము. తన యొక్క గురువుతో సమానమైనటువంటి బూరుగుల రామకృష్ణారావు యొక్క జీవితం గురించి, ఉన్నతమైన వ్యక్తిత్వం గురించి ఒకసారి ఆయన 5వ వర్ధంతి సభలో ఆయన మిత్రులంతా కలిసి ఒక వ్యాసాన్ని రాసివ్వండి అన్నటువంటి సందర్భంలో పివి నరసింహారావు బూరుగుల రామకృష్ణారావు గురించి రాసి ఇచ్చిన వ్యాసమే ప్రస్తుత పాఠ్యభాగమైనటువంటి నేనెరిగిన బూరుగుల. రచయిత పివి నరసింహారావు. అర్థమైందా? అయితే బూరుగుల రామకృష్ణారావు యొక్క గొప్పతనాన్ని మనకి ఇక్కడ తెలియజేశాడు. అతను చాలా గొప్ప వ్యక్తి అని చెప్పి, చూడ్డానికి చిన్నగా ఉన్నప్పటికీ కూడా గొప్ప టాలెంటెడ్ పర్సన్ అని, అతని పొట్టితనం ఎంత మందులో ఉన్నా కూడా అతని గుర్తింపు స్థాయికి తీసుకొచ్చిందని, ఆయన పొట్టితనం మీద రకరకాల జోక్స్ కూడా వేసుకునేవాడని, తన గురించి తాను ఎప్పుడూ కూడా గొప్పలు చెప్పుకునేవాడు కాదని, తనలో ఉన్నటువంటి లోపాలను, తను చేసిన తప్పులను కూడా ఏమాత్రం భయపడకుండా, జంపకుండా చెప్పేటువంటి గొప్ప ధైర్య సాహసాలు ఉన్నటువంటి వ్యక్తి అని, చాలా ఉన్నతమైనటువంటి క్యారెక్టర్ కలిగినటువంటి వాడని పివి నరసింహారావు బూరుగుల రామకృష్ణారావు గురించి మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే అలాంటి బూరుగుల రామకృష్ణారావు గురించి మనం ఫస్ట్ పార్ట్లో కొంత తన గొప్పతనాన్ని పివి నరసింహారావు తెలియజేయగా తెలుసుకున్నాము. నెక్స్ట్ సెకండ్ పార్ట్లోకి వెళ్తున్నాం నాన్న. అందరూ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి చూడండి. అవసరమైతే విరాట్ రూపం. చూడ్డానికి చిన్నగానే ఉన్నాడు. ఎవరు? బూరుగుల రామకృష్ణారావు. కానీ అవసరమైతే రూపం ఎట్లయితేది, అవసరాన్ని బట్టి తన రూపాన్ని ఆ చిన్న ఎత్తులోనే గొప్ప రూపాన్ని చూపించేవాడు, ఎదుటివాడు భయపడేలాగా. వారు గుర్తించబడడానికి, గుర్తించబడకపోవడానికి వారి శరీరాకృతి కారణం కానే లేదు. అసలు అతనికి అనేది ఒక రకమైన రికగ్నైజేషన్ వచ్చిందా లేదా, 10 మందిలో గుర్తింపు పొందుతున్నాడా లేడా అనే దాని మీద అతని ఫిజికల్గా అతని శరీరాకృతి ఎప్పుడూ కూడా కారణం కాలేదట. అంతకన్నా గహనమైనది ఏదో వారి వ్యక్తిత్వంలో ఉండాలి. మరి ఏదో గొప్ప క్యారెక్టర్, ఏదో గొప్ప గుణం అతనిలో ఉండాలి. ఏదో నిత్య నైమిత్తికంగా వారు గుర్తించబడడం కానీ, గుర్తించబడకపోవడం కానీ జరిగిన రొటీన్గా గుర్తించబడడం, గుర్తించబడకపోవడం అనేది జరగలేదు. అవసరం వచ్చినప్పుడు వారు ఆనాటి వామనమూర్తి వలె ఇంతింతై ముల్లోకాలు ఆక్రమించి తమ విరాట్ రూపాన్ని ప్రదర్శించేవారు. అవసరమైతే ఆ రోజులలో విష్ణుమూర్తి వామన అవతారంలో వచ్చి
ఎలాగైతే అనగదొక్కాడో ఆ విధంగా మన యొక్క బూర్గుల రామకృష్ణారావు కూడా చూడ్డానికి చిన్నగా ఉన్నప్పటికీ కూడా అతను లోకాలను ఆక్రమించినట్టుగా ఇతను కూడా తన రూపాన్ని అలా ప్రదర్శించేటువంటి వాడట. పని పూర్తయిన వెంటనే తిరిగి వామన రూపంలో ఇమిడిపోతుంది. తను ఏదైతే వర్క్ కావాలనుకుంటాడో ఆ వర్క్ అయిపోయేంత వరకు ఎక్కడ ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి, అవసరమైతే ఎలా ఆగ్రహంగా ఉండాలి, ఎక్కడ శాంతంగా ఉండాలి, ఎక్కడ ఒదిగి ఉండాలి, ఎక్కడ ఎదిగి ఉండాలి, ఇలా ఆలోచించేటువంటి వాడు. మరొక అవసరం వచ్చే వరకు అందుచేత వారు కావాలని నిరాడంబరంగా తీర మరుగున ఉండడం జరగలేదు. ఏదో కావాలని సింపుల్గా ఉండడం జరగలేదు. దట్ ఈస్ ఆయన క్యారెక్టర్. అది ఆయన ఇంటర్నల్ క్యారెక్టర్. అవసరాన్ని బట్టి తన రూపాన్ని మార్చుకుంటూ ఉండేవాడు. విష్ణుమూర్తి వామనావతారంలో వచ్చి బలిచక్రవర్తి దగ్గర తన యొక్క విద్యను ప్రదర్శించినట్టుగా. అసలు రహస్యం ఏమిటంటే చిన్న మూర్తిలో ఇమిడి ఉన్న వారి బహుముఖ ప్రతిభావిత మూర్తిత్వం అవసరం వచ్చినప్పుడు తన మహోన్నత రూపం ప్రదర్శిత కావడం. చూడడానికి చిన్నగా ఉన్నప్పటికీ కూడా అనేక రకాల ప్రజ్ఞా పాఠవాలుండి సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి తన క్యారెక్టర్ని ఇంప్రూవ్ చేసుకోవడం, తన రూపాన్ని చూపించడం జరిగేది. అవసరం తీరగానే తిరిగి స్వస్వరూపంలోకి విడిపోవడం, అక్కడ వర్కౌట్ అయిపోగానే ఎప్పట్లాగా మారిపోవటం వారి స్వభావంలో ఉంది. విచిత్రం ఏమిటంటే డాక్టర్ రామకృష్ణారావు గారికి వ్యక్తిత్వపు మహోన్నత శిఖరాలు దాని అగాధ పూర్తుల్లోని పరిరక్షితమవుతూ ఉండే. అతను మహోన్నతమైన వ్యక్తిత్వము అతని రూపాన్ని మరుగుపరిచేది. ఆయన ఉన్నత స్థితికి ఎదగడానికి అదే ముఖ్యమైనటువంటి కారణము అయిపోయింది. న్యాయవాదిగా కూడా పనిచేశారట. ఎవరు? బూర్గుల రామకృష్ణారావు. రచయిత పివి నరసింహారావు. పివి నరసింహారావు బూర్గుల రామకృష్ణారావు యొక్క గొప్పనైన వ్యక్తిత్వం గురించి మనకి ఇలా తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా న్యాయవాదిగా అడ్వకేట్గా కూడా పనిచేశాడట మన బూర్గుల రామకృష్ణారావు. న్యాయవాదిగా వారి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉండేవాడు, కొంత స్పెషలైజేషన్. వారి ప్రాక్టీసు రోరింగ్ ప్రాక్టీస్, ఎప్పుడు క్షణం తీరిగ్గా ఉండేది కాదు. రోరింగ్ ప్రాక్టీస్ అంటే అసలు రెస్ట్లెస్ అని చెప్పడానికి వీల్లేదు. ఎప్పుడు బిజీగా ఉంటాడా ప్రాక్టీస్లా అని చెప్పడానికి వీల్లేదు. అలా అని వారి కేసులో కొరత ఎప్పుడు ఉండేది కాదు. ప్రాక్టీస్ చేసేవాడు కానీ బిజీగా ఉండేంత పనే ఉండకపోయేది. అలా అని అతనికి కేసెస్ లేవు అని మనము అనుకోకూడదు. వాటిలో ఎక్కువ కేసులు రాజకీయాలకు సంబంధించినవి, ఫీజు లేనటివి, ప్రజాహిత జీవితం కోసం కొందరు న్యాయవాదుల ఫైల్ జరగడానికి ధన సంపాదనకు ఉపకరిస్తే రామకృష్ణారావు వారి విషయంలో మాత్రం అది తారుమారైంది. చాలామంది అడ్వకేట్స్ డబ్బు కోసం, ప్రజాహితం కోసం కూడా కొంతమంది న్యాయవాదులు ఫైల్ పక్కకి జరగాలంటే డబ్బు సంపాదించుకోవడం కోసం పనులు చేస్తూ ఉండేవారు. కానీ ఈయన అలాంటి వాడు కాదు. ఇతని దగ్గరికి అన్ని వచ్చే కేసులన్నీ కూడా రాజకీయ పరంగా పొలిటికల్ ఫీల్డ్లో ఉండేటటువంటి రాజకీయ నాయకుల కేసెస్. ఎప్పుడు బిజీగా ఉన్నట్టు కనబడకపోయేవాడు కానీ చాలా కేసెస్ ఉండేవి. ఎలాంటి కేసులు అవి? రాజకీయ నాయకుల కేసులు. ధనం గురించి, ఎప్పుడు డబ్బు గురించి ఆలోచించేవాడు కాదు. వేరే అడ్వకేట్స్ అయితే అలా 10 పైసలు ఇస్తేనే, 10 రూపాయలు ఇస్తేనే ఫైల్ పక్కకు జరిగేది. అలాంటి పనులు ఇతను చేసేవాడు కాదు. వారి వద్దకు వచ్చే క్లయింట్లలో చాలా మందికి ఒక రకమైన మిశ్రిత భావం ఉంటూ ఉండేది. రామకృష్ణారావు శక్తి సామర్థ్యాలు, ప్రజ్ఞా ప్రభావాల్లో సంపూర్ణ విశ్వాసానికి తోడు వారి రాజకీయ వ్యక్తిత్వ వల్ల కేసుల మీద ధ్యానం ఉంచలేదేమో అన్న అనుమానం కూడా క్లయింట్ల మనసులలో ఉండేది. ఇతను పొలిటికల్ ఫీల్డ్లో కూడా ఉండేవాడు కాబట్టి, రాజకీయ నాయకులతో కూడా ఫ్రెండ్షిప్ చేసేవాడు కాబట్టి, రాజకీయ నాయకుల కేసెస్ ఎక్కువగా వచ్చేది కాబట్టి ఈయన మీద జనాలకి, క్లయింట్స్కి, అంటే న్యాయవాది దగ్గరికి వచ్చే క్లయింట్స్ ఉంటారు కదా, కేసులు తీసుకొచ్చే వాళ్ళకి ఈయన శక్తి సామర్థ్యాల మీద, తెలివితేటల మీద, ప్రతిభ మీద, అతని నేర్పరితనం మీద, అతని చాకచక్యం మీద ఒక సంపూర్ణమైనటువంటి కాన్ఫిడెన్స్ ఉండేది. బట్ ఎప్పుడు కూడా రాజకీయ నాయకులతోనే తిరుగుతూ ఉంటాడు, వాళ్ళ పనులతోనే బిజీగా ఉంటాడు. మనం మన కేసును ఇతనికి అప్పచెప్తే సక్సెస్ అవుతామో కాము అనేటువంటి ఒక చిన్న అనుమానం ఎవరి క్లయింట్స్లో ఉండేదట. అసలు మన కేసు మీద కాన్సన్ట్రేట్ చేస్తాడో చేయడో, ఎప్పుడు బిజీగా ఉంటాడు, పొలిటికల్ ఫీల్డ్లో తిరుగుతాడు, రాజకీయ నాయకులతో సన్నిహితంగా ఉంటాడు. మరి మీకు కేసును అప్పచెప్తే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాడో చేయడో
అనే చిన్న అనుమానం మాత్రము ఎవరికి క్లయింట్స్కి ఉండేదట. అయితే కేసు చేపట్టేటప్పుడే నిజానికి రామకృష్ణారావు గారు కేసు క్షుణ్ణంగా చదివి తయారవడానికి అవసరం, ఇది టైమే ఉండేది కాదు. కేసు అంతా క్లియర్గా చదివి వాదించేటువంటి సమయం ఉండేది కాదు. కేసు చేపట్టేటప్పుడే వారి విషయం అంతా శ్రద్ధగా విని ఆ కేసు తాలూకు ఫైల్ యొక్క వెనుక అస్పష్టమైన నోట్లను కొన్ని రేఖామాత్రంగా వ్రాసి పెట్టుకునేవారు అంతే. ఎవరైనా కేసు తీసుకొచ్చారనుకో, ఆ కేసుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ను కొన్ని సింపుల్గా చిన్న పేపర్ మీద రాసి పెట్టుకునేవాడట ఫైల్కి వెనుక వైపు, అంతే. నిజానికి వాడి కేసుకు తయారీ అవ్వడానికి వీల్లేదు. అసలు కేసుకు ఒక అడ్వకేట్ కేసు డీల్ చేయాలి అంటే, వాదించాలంటే ఆ కేసుకు సంబంధించినటువంటి పూర్వపరాల మీద ఫుల్ ప్రిపేర్ అయి ఉండాలి. బట్ రామకృష్ణారావు గారికి అంత సమయం ఉండేది కాదు, అంత తీరిక ఉండేది కాదు కాబట్టి కేసు గురించి క్షుణ్ణంగా చదివే విషయం లేకుండా ఆ కేసుకు సంబంధించినటువంటి టాపిక్ని సింపుల్గా షార్ట్కట్లా ఆ ఫైల్కు వెనుక మాత్రమే రాసుకునేవాడట. కానీ కోర్టులో ఆ రేఖ మాత్రపు నోట్సే డాక్టర్ రామకృష్ణారావు జాజ్వలమైన ప్రతిభా విశేషులతో ఎటువంటి న్యాయవాద వాదన గాథములకు దుర్భేద్యమైన కంచుగోడలుగా నిలవడం నేను స్వయంగా చూశాను. అలా సింపుల్గా చిన్న పాయింట్స్ ఏంటిది ఒక ఇంటర్గా ఫైల్ వెనుక భాగంలో చిన్నగా రాసుకునేవాడ. అలా రాసుకున్నప్పటికీ కేసు గురించి బాగా ప్రిపేర్ కాకపోయినప్పటికీ, బాగా చదువుకోకపోయినప్పటికీ, దాని విషయంలో బాగా గ్రహించకపోయి చిన్న షార్ట్ కట్లో రాసుకున్న సింపుల్ పాయింట్స్ తోటే ఆయన కోర్టులో ఆయన ప్రతిభ పాఠవాలతో వాదిస్తాంటే ఆ వాదనకి కంచు గోడల్లాగా నిలబడడం అసలు ఇంకా మిగతా ఏ అడ్వకేట్ అతను ఏమీ చేయలేకపోయేవారు. ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఆపోజిట్ పార్టీలో ఉన్నటువంటి ఇంకా మిగతా అడ్వకేట్స్ ఉంటారు కదా, అతను ఏమి చేయలేకపోయేవాడు. అంత పర్ఫెక్ట్గా వాదించేటువంటి వాడట. అతను ఎవరు ఏమి అనలేకపోయేవారు. స్వయంగా చూశాడట ఈ సన్నివేశాన్ని ఎవరు, మన పివి నరసింహారావు. న్యాయవాదిగా మన బూర్గుల రామకృష్ణారావు గారి టాలెంట్ ఏంటిదని తన కళ్ళతో స్వయంగా చూశాడట ఎవరు, పివి నరసింహారావు. న్యాయవాద వృత్తిలో నిష్ణాతమైన సునిశ్చిత మేధా సంపత్తిని వారు ప్రదర్శిస్తున్నారా అన్నట్లుగా ఉండేది అనన్య వాదన ప్రయత్నం. అంత చక్కగా గట్టిగా వాదించేటువంటి వాడట. ఎంత సునిశ్చితమైన, ఎంత మేధాశక్తి, ఎంత నాలెడ్జ్, ఎంత పవర్ఫుల్గా ఉండేది అతని న్యాయవాద వృత్తిలో అతను మాట్లాడేటువంటి తీరు. అసలు ఆ విషయాన్ని చూస్తే ఆ యొక్క పివి నరసింహారావుకి చాలా బాగా ఆశ్చర్యం వేసేదట. ఎవరి గురించి? బూర్గుల రామకృష్ణారావు. బూర్గుల రామకృష్ణారావులో గొప్ప వ్యక్తిత్వం ఉంది. గొప్ప న్యాయవాదిగా కూడా అతను అనేక పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నటువంటి ప్రముఖ వ్యక్తి బూర్గుల రామకృష్ణారావు. ప్రోత్సాహం అంటే ఎంకరేజ్మెంట్. ప్రోత్సాహం మీన్స్ ఎంకరేజ్మెంట్. ఇక సీనియర్ న్యాయవాదిగా వారిది ఒక ప్రత్యేకత, మంచి సీనియర్ పోస్టులో అడ్వకేట్ అయినట్టే. ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి స్పెషలైజేషన్ ఆయనకు వేరే విధంగా ఉంది. నేను వారి వద్ద అందరికంటే జూనియర్గా ఉండేవాడిని. అదే బూర్గుల రామకృష్ణారావు గొప్ప సీనియర్ లాయరు, అతని దగ్గర జూనియర్గా అందరికంటే చిన్నవాడట మన పివి నరసింహారావు. కానీ తల్లికి తన కడగొట్టు బిడ్డడిపై ఎటువంటి విశేష మమకారం ఉంటుందో అటువంటి మమకారమే డాక్టర్ రామకృష్ణ గారికి నా మీద ఉండేది. సీనియర్ మోస్ట్ లాయర్ బూర్గుల రామకృష్ణారావు. అతని దగ్గర ఉన్నటువంటి లాయర్ల కింద చాలా చిన్న వాడైనటువంటి వాడు ఎవరు? పివి నరసింహారావు. తల్లికి కనుక కన్న తల్లికి తన చివరి బిడ్డ మీద, చివరి కొడుకు మీద ఎంత ప్రేమైతే ఉంటుందో, ఎంత మమకారమైతే ఎక్కువగా ఉంటుందో, అంత మమకారము, అంత ప్రేమ, అంత అభిమానము ఎవరికి? బూర్గుల రామకృష్ణారావు గారికి పివి నరసింహారావు మీద ఉండేదట. ఆ చొరవతోనూ నిరాఘాటంగాను నేను వారి ఆఫీసుకు ఒక న్యాయవాద కాఫీ పాఠశాలగా పరిగణించి నాకు కావాల్సిన కేసులను, ముఖ్యంగా జూనియర్లకు కొరుకుపడని చిక్కు కేసులను స్వయంగా ఏరుకొని చదువుతూ ఉండేవాడిని. అంత ఫ్రీడమ్ అతనికి ఉంది. బూర్గుల రామకృష్ణారావు తన చిన్న కొడుకులాగా చూసేవాడు పివి నరసింహారావుని. అందుకని నేను చేసేవాడట పివి నరసింహారావు చాలా ఫ్రీగా, ఒక కాఫీ హోటల్కి పోయినంత ఈజీగా, కాఫీ తాగడానికి చిన్నగా పోయినంత హోటల్కి ఎంత ఈజీగా పోతాడో అంత ఈజీగా ఎవరి బూర్గుల రామకృష్ణారావు గారి యొక్క ఆఫీస్కి వెళ్ళేవాడట. అక్కడ జూనియర్లకు కూడా అసలు అర్థం కానటువంటి కొన్ని కేసులు ఉంటాయి కదా, ఆ కేసుల ఫైల్స్ అన్నీ తీసి అక్కడ కూర్చొని చదువుతూ ఉండేవాడట. ఎవరు? పివి నరసింహారావు. ఎవరి ఆఫీస్కి వెళ్ళి? బూర్గుల రామకృష్ణారావు గారి ఆఫీస్కి వెళ్ళి
చాలా ఫ్రీగా ఒక కాఫీ హోటల్కి వెళ్ళి చిన్నగా కాఫీ తాగినంత ఈజీగా. ఎందుకంటే అంత ఫ్రీడమ్ ఇచ్చాడు బూర్గుల రామకృష్ణారావు. అంత సన్నిహితంగా పివి నరసింహారావుతో ఉండేవాడు, అంత ప్రేమతో పివి నరసింహ గారిని చూసేవాడు. కాబట్టి ఇతను కూడా అంతే మంచిగా ఫ్రీగా అతని దగ్గరికి వెళ్ళేవాడట తన ఆఫీస్కి. నా ఈ చొరవ వారి సీనియర్ గుమస్తాకు కోప కారణమై ఆయన నా మీద కారాలు మిరియాలు నూరుతూ ఉండేవాడు. ఈయనంత ఓ పెద్ద దెబ్బ దెబ్బ వస్తాడు, ఆఫీస్లో కూర్చుంటాడు, ఫైల్స్ అన్ని తీసి చదువుతాడు, పెద్ద ఏంటి అని ఎవరి దగ్గర? బూర్గుల రామకృష్ణారావు గారి దగ్గర పనిచేసేటువంటి గుమస్తా మీన్స్ క్లర్క్. గుమస్తా అంటే ఏంటి? క్లర్క్. ఆ క్లర్క్ కంటే కోపం వచ్చేదట. ఎవరు రారు ఇంత ఫ్రీగా, ఈయనేంటిలో ఇంత ఫ్రీగా వచ్చి హ్యాపీగా చదువుకుంటాడు ఈయనేంటి అని చెప్పేసి ఒకసారట ఈయన మీద నువ్వేదయ్యా ఇట్లా వస్తానో అన్ని తింటానో చదువుతానో అని చెప్పేసి కారాలు మిరియాలు నూరిండట. అంటే కోపం వచ్చేసాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు అగౌరవంగా. అంతటితో ఒకసారి డాక్టర్ రామకృష్ణారావు గారు దాన్ని గమనించి నా చేష్టపై తమ ఆమోద ముద్ర వేయడం, అంతటితో కారాల మిరియాల ప్రకరణం ఇవ్వడం జరిగింది. అప్పుడు ఆ విషయం ఒకసారి గమనించాడంట బూర్గుల రామకృష్ణారావు. గుమస్తా పివి నరసింహారావు మీద కోపం చేస్తుండే గమనించి వెంటనే గుమస్తాకి క్లాస్ ఇచ్చాడు. ఈ కథ అప్పటి నుంచి కారాల మిరియాల ప్రకరణం ముగిసింది అధ్యాయం. ఇంకా ఆ తర్వాత నుంచి పివి నరసింహారావుని ఆ గుమస్తా ఏమీ ఒక్క మాట కూడా అనలేదట. అప్పటి నుండి మా ఇరువురి మధ్య సీనియర్ జూనియర్ అనే సంబంధం పోయి నిష్కాపట్యంతో కూడిన సమాన స్థాయి చర్చా సంబంధం ప్రారంభమైంది. అప్పటి నుంచి సీనియర్ జూనియర్ అనేది పోయింది. ఎవరికి? బూర్గుల రామకృష్ణారావు గారికి సీనియర్ గుమస్తా ఉన్నాడు కదా, ఆ సీనియర్ క్లర్క్కి చాలా కోపం వచ్చేలాగైంది. కాబట్టి ఎప్పుడైతే బూర్గుల రామకృష్ణారావు పివి నరసింహారావుని అలా మాట్లాడడం కరెక్ట్ కాదు నువ్వు అని మందలించడంతో ఈ అప్పటి నుంచి ఆ గుమస్తాకు ఈయనకు మధ్య నువ్వు సీనియర్ నేను జూనియర్ అనే ఫీలింగ్ పోయి ఇద్దరి మధ్య చర్చ, మంచిగా డిస్కషను, ప్రతి కేసు గురించి ఇద్దరు కలిసి ఎలాంటి కపటం లేకుండా ఎలాంటి భేదాభిప్రాయం లేకుండా మంచిగా ఫ్రెండ్స్ లాగా డిస్కస్ చేసుకునేవాళ్ళు. నేను అంచనా వేసుకున్న దానికంటే ఎక్కువలో కానీ నాలో శక్తి సామర్థ్యాలు ఉన్నాయని స్వయంగా గుర్తించగలిగేలా రూపొందించిన డాక్టర్ రామకృష్ణారావు గారి విశేష నైపుణ్యానికి నేను ఎల్లప్పుడూ జోహార్లు అర్పిస్తూ ఉంటాను. ఇతను అంటున్నాడు పివి నరసింహారావు, అసలు ఎక్కువగా నాకు తెలియకుండానే నేను అంచనా వేసినాక నేను కంపేర్ చేసుకున్నాను. తను ఏమనుకున్నాడట, నాలో ఎలాంటి శక్తి సామర్థ్యాలు లేవు, నాకు చాలా తక్కువ తెలుసు అడ్వకేట్గా అనుకున్నాడట. కానీ నీలో చాలా గొప్పతనం ఉంది, నువ్వు దాన్ని గుర్తించాలి అనే విధంగా రామకృష్ణారావు పివి నరసింహారావుని యొక్క లోపల ఉన్నటువంటి నైపుణ్యాన్ని బయటకు తీశాడట. గొప్ప అడ్వకేట్గా, గొప్ప న్యాయవాదిగా పివి నరసింహారావుని బూర్గుల రామకృష్ణారావు చేశాడట. నువ్వు చాలా టాలెంట్ ఉంది నీ దగ్గర, నీలో చాలా శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, నీలో ఏమి లేవని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు అని ఆయన ఎంకరేజ్ చేసి ప్రోత్సహించి బూర్గుల రామకృష్ణారావు పివి నరసింహారావుని ఒక గొప్ప న్యాయవాదిగా నిలబెట్టినందుకు మన పివి నరసింహారావు ఎప్పటికీ జోహార్లు అర్పించుకుంటూ ఉన్నాడట. బూర్గుల రామకృష్ణారావుకి అభివందనాలు తెలియచేశాడు. వారు నాలో పూరించిన ఆత్మవిశ్వాసమే నాకు శాసనసభలో ఇతర చోట్లను శ్రీరాక్షగా ఉంటుంది. ఆయన ఇచ్చినటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి, అతను ఇచ్చినటువంటి ఎంకరేజ్మెంట్ తోటి నేను చాలా డెవలప్ అయ్యాను. శాసనసభలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఇతర ప్లేస్లలో కూడా మాట్లాడేటప్పుడే కానీ ఆ స్థానంలో నిలబడేటప్పుడు నాకు అతనిచ్చిన బూర్గుల రామకృష్ణారావు గారు ఇచ్చిన ప్రోత్సాహమే, ఎంకరేజ్మెంటే అతని శ్రీరామ రక్షలాగా ఉండి కాపాడుతూ వచ్చింది, తనని ఇంత స్టేజ్కి తీసుకొచ్చిందని సగర్వంగా చెప్పుకున్నాడు పివి నరసింహారావు బూర్గుల రామకృష్ణారావు యొక్క గొప్పతనం గురించి. ప్రాతస్మరణీయులైన నా సీనియర్ రామకృష్ణారావు విశిష్ట వ్యక్తిత్వం వంటిది. ఉదయం లేవగానే గుర్తుంచుకోవాల్సినటువంటి వ్యక్తి ఎవరంటే బూర్గుల రామకృష్ణారావు. అతనికట ప్రాతస్మరణీయులైన, పొద్దున్న లేవగానే గుర్తుంచుకోవాల్సినటువంటి గొప్ప వ్యక్తిత్వము సీనియర్ బూర్గుల రామకృష్ణారావు. అతని విశిష్ట వ్యక్తిత్వం అట్లాంటిది, అదంత గొప్పవాడు, అతను నాకు అంత హెల్ప్ చేశారు, అతని వల్ల నేను ఈ స్థాయికి ఎదగగలిగాను, అతను ఇచ్చిన ఎంకరేజ్మెంటే నన్ను పై స్థాయికి తీసుకెళ్ళింది. నేను ఉదయం లేవగానే గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి వ్యక్తి బూర్గుల రామకృష్ణారావు అని పివి నరసింహారావు బూర్గుల రామకృష్ణారావు గారి గురించి చెప్పాడు. ఇక్కడ మనకు పార్ట్
ఏంటన్నారు 2లో. రాజకీయాల్లో వారి సమ్యక్ దృష్టికోణం సంకుచిత సిద్ధాంతాలకు అరలకు తావివ్వలేదు. రాజకీయాల్లో కూడా చాలా ఖచ్చితంగా ఉండేవాడు. వారు పుట్టింది జాగీర్దారీ కుటుంబంలో, మంచి జాగీర్దారీ కుటుంబంలో పుట్టాడు. అయినప్పటికీ పూర్వ హైదరాబాద్ సంస్థానంలో తరతరాల నుండి వస్తున్న జాగీర్దారీ వ్యవస్థను రూపుమాపడానికి వెక్కాడలేదు. పూర్వం మంచి జాగీర్దారీ కుటుంబం. హైదరాబాద్లో ఏముండేదట? జాగీర్దారీ వ్యవస్థ. హైదరాబాద్లో అప్పుడు ఏంటి? జాగీర్దారీ వ్యవస్థ ఉండేది. ఏంటి? పెద్ద రెడ్డిస్ దొరలు వాళ్ళు ఉంటారు కదా, పేదవాళ్ళ మీద, పేద రైతుల మీద వాళ్ళ యొక్క అధికారాన్ని చూపిస్తూ వాళ్ళతో ఆట ఆడుకునేవాళ్ళు. అలాంటి జాగీర్దారీ వ్యవస్థ ఎప్పుడు ఉండేదంటే హైదరాబాద్లో ఒకప్పుడు ఉండేది. అయితే ఒకప్పుడు హైదరాబాద్లో ఉండేది. అలాంటి జాగీర్దారీ వ్యవస్థలో పుట్టినటువంటి ఒక గొప్ప వ్యక్తి ఎవరు? మన బుర్గ రామకృష్ణారావు. అయినప్పటికీ కూడా ఈ జాగీర్దారీ వ్యవస్థను రూపుమాపడానికి, వాళ్ళ అహంకారాన్ని తొలగించడానికి చాలా కష్టపడ్డాడట. వారి స్నేహకోట్లు పెద్ద పెద్ద భూస్వాములు. ఇతని స్నేహితులలో బాగా భూస్వాములు అంటే బాగా భూములు జాగులు ఉన్నటువంటి వాళ్ళు, పెద్ద జాగీర్దార్. జాగీర్ అంటే జాగ. ఈ జాగీర్ ఉన్న దగ్గర అంటే జాగీర్ అంటే భూములు, జాగలు. జాగీర్దారీ వ్యవస్థను రూపుమాపడానికి ప్రయత్నం. భూములు జాగలు ఉన్నటువంటి వాళ్ళు ఏం చేసేవాళ్ళు? పేదవాళ్ళైనటువంటి రైతులను అన్యాయంగా, అక్రమంగా ఇబ్బందుల పాలు చేసేటువంటి వాళ్ళు. ఆ వ్యవస్థను రూపుమాపడానికి చాలా కష్టపడ్డాడు. ఈయన ఫ్రెండ్స్ కూడా అందరూ కూడా చాలా పెద్ద పెద్ద భూస్వాములు ఉండేవారట. అయినప్పటికీ వారు పూర్వ హైదరాబాద్ రాష్ట్రంలో దున్నేవారికి భూమిని ఇచ్చే, హక్కునిచ్చే కౌలుదారి చట్టాన్ని తయారు చేసి దేశంలో సామ్యదాయ వ్యవస్థకు మార్గదర్శకం. అప్పుడు ఆయనే చాలా కష్టపడి దున్నేవాడే భూమి అనేటువంటి సామ్యవాద వ్యవస్థ, దీన్ని ఏమంటారు? సామ్యవాద వ్యవస్థ. దున్నేవాడికే భూమి అనే ఒక సామ్యవాద వ్యవస్థను తీసుకొచ్చేటువంటి ఒక హక్కును, ఒక కౌలుదారి చట్టాన్ని ప్రిపేర్ చేశాడట. ఎవరు? బుర్గుల రామకృష్ణారావు. జాగీర్దారీ కుటుంబంలోనే పుట్టాడు, కానీ జాగీర్దారీ వ్యవస్థని వద్దనుకున్నాడు. దాన్ని రూపుమాపడానికి ప్రయత్నం చేశాడు. పెద్ద పెద్ద భూస్వాములే అతని ఫ్రెండ్స్ ఉన్నారు, అయినా వాళ్ళని ఎదిరించాడు. దున్నేవాడికే భూమిని ఇవ్వాలి అని హక్కులు ఇచ్చేటువంటి ఒక కౌలుదారీ వ్యవస్థను, చట్టాన్ని తీసుకొచ్చాడు. దేశంలో సామ్యవాద వ్యవస్థకు మార్గదర్శక గైడెన్స్ ఇచ్చినటువంటి వాడిగా మిగిలిపోయాడు. ఆ చట్టాన్ని అమలుపరచడానికి వారు ఎంపిక చేసిన జిల్లాలో ఎక్కువగా నష్టపోయిన భూకామంతులు, వారి బంధువులు, రాజకీయ ఈ చట్టాన్ని తీసుకొచ్చిన తర్వాత అతని దానివల్ల నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఎవరున్నారంట? ఇతని ఫ్రెండ్స్ ఉన్నారట, ఇతని బంధువులు ఉన్నారట, ఇతను కలిసినటువంటి చుట్టాలు, రాజకీయ మిత్రులు వాళ్ళే ఉన్నారట. ఈయన వల్ల చాలా మంది నష్టపోయారట, ఈయన చేసిన ఈ పని వల్ల. అయినా ఆలోచించాడా? అలా అనుకోలేదు, అలా నష్టపెట్టాడు. పూర్వ హైదరాబాద్ సంస్థానం ఇచ్చి తీవ్ర రాజకీయ ప్రాబల్యానికి స్వస్తివాచకం పలుకుతుందని వారికి ముందే తెలుసు. అయినప్పటికీ తనకు నష్టం, ఇతరులకు మేలు చేకూర్చే నిర్ణయాలు తీసుకుంటూ తన రాజకీయ జీవితాన్నంతా ఆత్మ పరిత్యాగానికి, సక్రియ రాజకీయాలను తన నిష్క్రమణకు దారితీసిన పరిస్థితిని వీరి వలె అంకితం చేసుకునే రాజనీతి విషయాలకు బహు అరుదు. మొత్తం మీద రాజకీయ రంగంలో హైదరాబాద్ సంస్థానం విచ్ఛిన్నం కావడము, రాజకీయంలో ప్రాబల్యం కావడం, రాజకీయం నుంచి విరమించుకున్నాడట. ఎంతైనప్పటికీ తనకు నష్టము ఇతరులకు మేలు. తను తీసుకునే నిర్ణయాల వల్ల తనకు నష్టమే ఉన్నప్పటికీ ఇతరులకు మేలు కలిగే నిర్ణయాలను తీసుకుంటూ తన రాజకీయ జీవితాన్నంతా, తన ఆత్మ పరిత్యాగాన్ని, తన అంతరాత్మను కూడా మొత్తం త్యాగం చేస్తూ సక్రియ మంచి రాజకీయాల నుండి నిష్క్రమణకు దారి తీసే పరిస్థితులకు వీరి వల్ల అంకితం. మంచి రాజకీయాలలో ఉంటూ, మంచి పనులే చేస్తూ, మంచి నిర్ణయాలు తీసుకుంటూ, తను నష్టపోయినా పర్లేదు, ఎదుటివాడు నష్టపోకూడదు అనే భావంతో కృషి చేసిన రాజనీతిజ్ఞులు, రాజనీతి విశారదులు చాలా రేరుగా ఉంటారట. అందులో ఎవరు? మన బుర్గ రామకృష్ణారావు గారు ఒకరు. ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని అన్ని విధాల జాగ్రత్తతో, మంచి వ్యవహార దక్షతతో, ఏ నిర్ణయం తీసుకొని, ఎలాంటి డెసిషన్ తీసుకొని చాలా బాగా ఆలోచించి, చాలా కేర్ఫుల్గా, చాలా సమర్థవంతంగా, చాలా బాధ్యతతో తీసుకునేవాడట. ఒకసారి నిర్ణయం తీసుకున్నారంటే 6 దానిని స్థిరంగా తెచ్చేవారు. ఒక్కసారి ఒక డెసిషన్ తీసుకున్నారంటే చాలు
నూరు కానీ 106 కానీ ఆయన మారేవాడు కాదు, తన నిర్ణయాన్ని మార్చుకునేవాడు కాదు. ఇది రామకృష్ణారావు గారి సంక్షిప్త రాజకీయ జీవిత చరిత్ర. రాజకీయ రంగంలో ఉంటూ కౌలుదారి చట్టాన్ని తీసుకొచ్చాడు, సామ్యవాద వ్యవస్థను రూపొందించాడు, జాగీర్దారి వ్యవస్థని రూపమవ్వడానికి ప్రయత్నం చేశాడు. జాగీర్దారి కుటుంబంలోనే పుట్టినప్పటికీ ఎంతోమంది భూస్వాములు, తన బంధువులు, తన రాజకీయ మిత్రులు అందులో ఉన్నప్పటికీ కూడా వాళ్ళని ఎదిరించాడు. రాజకీయ పరంగా చాలామందికి మేలు చేసేటువంటి నిర్ణయాలు తీసుకున్నాడు, మంచి చేసే నిర్ణయాలు తీసుకున్నాడు. తన జీవితాన్ని రాజకీయాలకు అంకితం చేశాడు. అలాంటి రాజకీయాల నుంచి చాలా మంచి పేరుతోటే బయటకు వచ్చాడు. గొప్ప రాజనీతి పరుడు, వ్యవహార దక్షత కలిగినటువంటి వాడు, చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకునేటువంటి వాడు. ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ ఆలోచించి చాలా బాధ్యతగా తీసుకునేవాడు. ఆ ఊరైనా నిర్ణయాన్ని మార్చుకునేటువంటి వాడు కాదు. అలాంటి గొప్ప రాజకీయ వ్యక్తి, రాజకీయ పరుడు, రాజనీతికుడు బూరుగుల రామకృష్ణారావు గారు అని పివి నరసింహారావు. అతని యొక్క లాయర్గా ఎంత గొప్పవాడు, తను లాయర్గా చేయడానికి, అడ్వకేట్గా డెవలప్ అవడానికి తనకి ఎలాంటి ప్రోత్సాహాన్ని అందించాడు, ఎలాంటి రాజకీయ పరంగా ఎలాంటి గొప్ప వ్యక్తి, రాజకీయ పరంగా ఎలాంటి సంస్కరణలు ఆయన చట్టంలో తీసుకొచ్చాడు, ఎలాంటి మంచి పనులు చేశాడు అనేది మనకు పార్ట్ 2లో పివి నరసింహారావు బూరుగుల రామకృష్ణారావు గారి గురించి తెలియజేశాడు. నెక్స్ట్ పార్ట్ 3లో తెలుసుకుందాం.